ఇప్పుడు రీసెంట్‌గా మనందరికీ తెలుసు కదా! కన్వెన్షన్ సెంటర్ సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే ఈ కూల్చివేతని అందరూ మాక్సిమం పీపుల్ సమర్థిస్తున్నారనమాట. అంటే ఇది నాగార్జున అక్రమ కట్టడం కట్టిండు. నాగార్జునకి ఇది తగిన శాస్తి అని చెప్పేసి చాలామంది సోషల్ సొసైటీలో ఒక 90% పీపుల్ వరకు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని, హైడ్రాని. ఎందుకంటే నాగార్జునకి ఏమీ ఆస్తులు తక్కువేం లేదు. అలాంటప్పుడు కూడా అన్ని ఆస్తులుండి కూడా నాగార్జున ఇట్లా చెరువు ఆక్యుపై చేసి ఇట్లా అక్రమ నిర్మాణం కట్టి దాదాపు కొన్ని వేల కోట్లు సంపాదించిండు దాదాపు 10 సంవత్సరాల్లో ఆ కన్వెన్షన్ మీద. చాలామంది కూల్చిన తర్వాత నాగార్జునకి సపోర్ట్ వస్తుందని చాలామంది అనుకున్నారు. అంటే నాగార్జున ఒక సినీ సెలబ్రిటీ కాబట్టి, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కాబట్టి ఆయనకి అన్ని వర్గాల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి నాగార్జునకి సపోర్ట్ వస్తుంది అనుకున్నారు. కాకపోతే రీసెంట్గా నెటిజన్లే నాగార్జున మీద ఎంత కసితో ఉన్నారో మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే మనందరం చూస్తూ ఉంటాం కదా, ఏమైనా విపత్తులు వచ్చినప్పుడు కరోనా సమయంలో కానీ ఇలాంటి ఇన్సిడెంట్ల సమయంలో కానీ మనం చిరంజీవి సాయం చేసిండని వింటాం, మహేష్ బాబు సాయం చేసిండని వింటాం, పవన్ కళ్యాణ్ గారు సాయం చేసిండని వింటాం, మిగతా హీరోలందరూ సాయం చేసిండు ఇట్లా విపత్తు సమయాల్లో అని చెప్పేసి మనం వింటాం. కాకపోతే నాగార్జున గారు ఎప్పుడైనా సహాయం చేసిండు, ఇంత డబ్బు ఇచ్చిండు, ఇన్ని ఆపరేషన్లు చేయించిండు అని చెప్పేసి మనం ఎప్పుడు వినాం అనమాట. అదే ఇప్పుడు నాగార్జునకి పెద్ద గుదిబండి అయిందనమాట. నాగార్జునకి తగిన శాస్తి జరిగింది. ఎప్పుడు ఒక్క రూపాయి ఎవరికి భిక్షను కూడా అయ్యాడు. అలాంటి వ్యక్తికి ఇలానే జరగాలి. డబ్బులు సంపాదించడం కానీ ప్రజలతో ఎప్పుడు కనెక్షన్ లేదు ఆయనకి. ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఆయనకి ఇలానే కావాలి. ఇంకా ఏమైనా అక్రమ కట్టడాలు ఉన్నా కానీ కోల్చాలి అని చెప్పేసి నాగార్జున మీద ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందన్నమాట. చాలామంది ఏమనుకున్నారంటే నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చితే నాగార్జునకి కొంచెం సపోర్ట్ వస్తుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కాకపోతే రీసెంట్ డేస్లో మాత్రం నాగార్జునని కూల్చాలి, నాగార్జునకి సంబంధించిన ఇంకా ఏమైనా ఆస్తులు ఉంటే ఆయన ఇప్పటివరకు కన్వెన్షన్ మీద ఎంత డబ్బు సంపాదించడో అంత డబ్బు కూడా రికవరీ చేయాలని చెప్పేసి సాధారణ ప్రజల నుంచి వస్తుందన్నమాట. ఎందుకంటే ఆయన ప్రజలకి ఎప్పుడు ఒక్క రూపాయి సాయం చేసింది లేదు, ఒక్క పేద ప్రజలకి ఎప్పుడు హెల్ప్ చేసింది లేదు. అందుకోసమే ఆయన మీద ఇంత వ్యతిరేకత ఉంది. మిగతా హీరోలతో పోల్చుకుంటే నాగార్జున మీద ప్రజల్లో చాలా కసి ఉందనైతే మనకైతే తెలుస్తుంది ఈ యొక్క ఇన్సిడెంట్ మీద. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ.